300 ఏళ్ల క్రితము సేవకులు తమ సంఘస్థులకు ఈ రకంగా నేర్పేవారు. పుస్తకాల్లో కూడా దాన్ని ప్రింట్ చేశారు. మీరు దేవుడి సన్నిధిలో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ లాంగ్వేజ్ వాడండి, భాష వాడండి. ఓ దేవా నా తప్పును క్షమించు, ఓ దేవా నా స్వంత తప్పును క్షమించు, ఓ దేవా నేను చేసిన దుర్మార్గకరమైన నా తప్పును క్షమించు. సో ఆ రకంగా స్పెసిఫిక్ గా ఆయన ముందు మోకరిల్లి, మీ మనసు మీ హృదయం ఆయన ముందు కుమ్మరించి, మీ యొక్క జీవితపు చిట్టా బయటికి తీసి ప్రతి చెత్త పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని మీ యొక్క ఆత్మను శుద్ధి చేసుకోండి. ఎందుకంటే ఈ రోజున ఒక దేవుడి సేవకుడిగా చెప్తున్నాను, క్రైస్తవ సంఘాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక క్రైస్తవుల యొక్క యదంతా చెద, వారి యొక్క గుండె అంతా చెద. దాన్ని మీరు తొలగించుకోకపోతే మీరు పైకి పోరు, ఇక్కడే పోతారు. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వార్నింగ్ యూ బిఫోర్ టైం. మీ యదలో ఉన్న చెద మిమ్మల్ని చంపక మునిపే ఆయన దాన్ని శుద్ధి చేసేటట్టు ఆయన కాళ్ళు పట్టుకోండి. రెండవది, రిటర్న్ టు యువర్ సేవియర్. మొన్నే నాకు ఒక దేశం నుండి ఒక సహోదరి ఫోన్ చేసి, ఈ మధ్య మీ యూట్యూబ్ మెసేజ్లు వింటున్నాను పాస్టర్ గారు, నేను 10 ఏళ్ల క్రితం యేసు ప్రభువును వదిలేశాను, ఈ దేశానికి వచ్చి పొట్టకూటి కోసం బతుకుతున్నాను. ఎందుకో ఆ యూట్యూబ్ లో దేవుడు నాకు మీవి చూపించాడు. వింటున్నప్పుడు యేసును వదిలేసి చాలా తప్పు చేశానేమో అని అనిపించి ఆమె నాకు 2 సార్లు ఫోన్ చేస్తే నేను ఎత్తలేని పరిస్థితిలో ఉన్నాను. 3వసారి ఫోన్ చేసి చెప్పింది. సో రెండవది ఏంటంటే, రిటర్న్ టు యువర్ సేవియర్. యేసుని ఎక్కడ వదిలారో, ఏ బజార్లో వదిలారో, ఏ బార్లో వదిలారో, ఏ బంగ్లాలో వదిలారో, ఏ బ్రోతల్లో వదిలారో, ఎక్కడ వదిలేశారో, ఏ బిజినెస్ లో, అక్కడికి పోయి యేసుని పట్టుకోండి, యేసు దగ్గరికి తిరిగి రండి. మూడవది, రీడెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మకు మిమ్మల్ని మీరు పునః సమర్పించుకోండి. మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా నడిపించుకోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్ముడితో నింపబడి ఆయన నడిపిస్తే నడవాలి, ఆయన అడుగులేస్తే వెయ్యాలి. కనుక రీడెడికేట్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్. నాలుగవది ఏంటి? రిజాయిస్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ప్రే ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ అదర్స్. ఆయన వాక్యము నందు సంతోషించండి. లోకరీత్యా లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల్లో, సోషల్ మీడియాలో ఉన్నటువంటి భూత సాహిత్యాల్లో సంతోషం కాదు, దేవుని పవిత్ర వాక్యంలో సంతోషించండి. మీకు జీవము, మీకు రేపు బలము, జ్ఞానము అండ్ మీకు రక్షణకరం ఇదే. దాంట్లో సంతోషించండి. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. ఐదవది, రిలే ద గాస్పెల్ టు ఎవ్రీవన్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ మీరు ఎత్తబడేంత వరకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండండి. అండ్ ఆరవది, భయపడకండి. రెస్ట్ ఇన్ ద గ్లోరియస్ ట్రూత్ ఆఫ్ దిస్ గ్రేట్ అండ్ మైటీ గాడ్. ఈ గొప్ప దేవుని యొక్క మహిమయుక్తమైన సత్యంలో విశ్రాంతిని పొందండి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసుతో మీరు అంటగట్టబడితే, ఆ నిజమైన ద్రాక్షావళిలో మీరుంటే మీకు 2 ఉంటాయి. ఒకటి విశ్రాంతి, 2 ఫలము, రెస్ట్ అండ్ ఫ్రూట్.